న్యూస్ కి స్వాగతం. పీఠాపురం శ్రీ రామ దత్త సాయి పీఠంలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అలంకరణ చేసి ప్రత్యేక పూజలు, వ్రతాలు, హోమాలు నిర్వహించారు. పీఠాపురం పట్టణంలోని మహారాజా రైల్వే వారధి సమీపంలో ఉన్న శ్రీరామ దత్తాసాయి పీఠంలో దత్త జయంతిని వైభవంగా నిర్వహించారు. పీఠం నిర్వాహకులు సత్యనారాయణ సిద్ధాంతి ఆధ్వర్యంలో ప్రముఖ జ్యోతిష్య పండితులు ద్విభాష్యం రామ సుబ్రహ్మణ్య శర్మ సిద్ధాంతి దత్తాత్రేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. దత్తాత్రేయ స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించి భక్తుల చేత సామూహికంగా దత్తవ్రతం, దత్త హోమం, పారాయణం నిర్వహించారు. పూజలు నిర్వహించిన భక్తులను పీఠం తరపున ఘనంగా సత్కరించి పండితుల చేత వేద ఆశీర్వాదచనాలు అందించారు. తెలుగు రాష్ట్రాల నుంచి అధికంగా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఇక భక్తులకు మహా అన్నదానం జరిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ సిద్ధాంతి ద్విభాష్యం రామ సుబ్రహ్మణ్యం శర్మ సిద్ధాంతి బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనమండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. గురు దత్తాత్రేయ స్వామివారు జన్మించిన రోజు కాబట్టి ఈ పవిత్రమైన పీఠికాపురం నేల చాలా పవిత్రమైన, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా చాలా ప్రతిరోజు పిఠాపురంలో యజ్ఞయాగాది క్రతువులు జరగని రోజు అంటూ ఉండదు. ఇక్కడ దత్తాత్రేయుడే కాకుండా గుప్తేశ్వర స్వామి పాదగయ క్షేత్రం, పంచమాధవ క్షేత్రాల్లో కుంతిమాధవ స్వామి, తర్వాత అమ్మవారు 10వ శక్తిపీఠం ఇక్కడ అవతరించి ఉన్నారు. కాబట్టి ఈ క్షేత్రాలన్నీ కూడా ఎంతో శక్తివంతమైన క్షేత్రాలు. ఇలాంటి క్షేత్రంలో ఈరోజు దత్త జయంతి వేడుకలు జరగడం, వివిధ రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చి కార్యక్రమాల్లో పాల్గొన్న పుణ్య దంపతులు అందరూ కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి, ఇంకా బాగుండాలి, మళ్ళీ చేయించుకోవాలి, మళ్ళీ పిఠాపురం పునర్దర్శనం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మా శ్రీరామ దత్తసాయి పీఠం పేరు మీద బయట లేనిపోని ఏది డూప్లికేట్ ఆగండి. ఎందుకంటే మా ఇస్తున్నారు పిఠాపురం దత్తసాయి పీఠం వారి అని యంత్రాలు తీసుకోవడం, ఇవ్వడం, తర్వాత వేరే రకంగా చందాలని ఇవన్నీ వసూలు చేయడం ఇవన్నీ జరుగుతుంది. కాబట్టి మా శ్రీరామ దత్తసాయి పీఠం మాది ప్రింటెడ్ నెంబర్ పాంప్లెట్ మీద ఉన్నది. మా గ్రూపులో ఉన్న భక్తులందరికీ కూడా మేము చెప్పేది ఏంటంటే అందరికి కూడా దగ్గరగా 60,000 మంది భక్తులు ఉన్నారు గ్రూపుల్లోని. కాబట్టి అందరూ కూడా ఏది నకిలీలు చూసి మోసపోకండి. మీకు అందరి దగ్గర మా నెంబర్ ఉంది. ఏదన్నా మీకు డౌట్ ఉంటే మా ఊరు వచ్చారండి, ఇది అడిగారండి, అది అడిగారండి అని ఏదన్నా డౌట్ ఉంటే వెంటనే ఫోన్ చేయండి. మా దగ్గర రిఫరెన్స్ తీసుకోండి, వెంటనే మేము స్పందిస్తాం. కాబట్టి అందరూ కూడా ఏం మోసపోకుండా ఆ దత్తాత్రేయుని అనుగ్రహం కావాలని, అందరూ కూడా బాగుండాలని, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్తానాం సుఖినో భవంతు. ఈ పిఠాపుర క్షేత్రానికి చాలా విశేషమైన రోజు ఈ రోజునే దత్త జయంతి. దత్తాత్రేయుడు ఈరోజే జన్మించిన దినం. అలాగే దత్తాత్రేయుడు అవతారమైన శ్రీవల్లభుడు ఇక్కడ జన్మించిన క్షేత్రం. ఇటువంటి మహాక్షేత్రంలో మార్గశిర పౌర్ణమిని పురస్కరించుకుని దత్తాత్రేయ అనుగ్రహం కోసం చుట్టుపక్కల జిల్లాల నుంచి, గ్రామాల నుంచి వచ్చిన భక్తులచే శ్రీరామదత్త సాయి పీఠమనందు అత్యంత వైభవయుతంగా వారందరి చేత గణపతి పూజ, మండపారాధన, అభిషేకము, అలాగే దత్తాత్రేయ మూలమంత్ర హోమము, నవగ్రహ హోమాలు ఇవన్నీ కూడా నిర్వహించడం జరిగింది. దత్తాత్రేయుడు స్వయంభూగా జన్మించిన క్షేత్రం, విష్ణు స్వరూపంలో వెలిసిన క్షేత్రం మన పిఠాపురం. శ్రీరామ దత్తసాయి పీఠం ఈరోజు దత్త జయంతిని పురస్కరించుకుని ఇక్కడ ఇంత విజయవంతమైనటువంటి కార్యక్రమం. ఎందుకంటే మన ఇళ్లల్లో చేసుకోలేనటువంటిది, ప్రశాంతంగా దత్తుడిని మనసారా పూజించాలి అనేటువంటి సంకల్పంతో ఎంతో దూరం నుంచి ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో, ఎందుకంటే భగవంతుడిని ఆరాధించడం ఇది మనకి ఒక వేదిక. భగవంతుడి పూజ పునస్కారాలు ప్రశాంతంగా చేసుకోవడం గురించి ఏర్పాటు చేసినటువంటి ఇది ఒక వేదిక. ఇది మనం మనసులో ఉన్నటువంటి ఇబ్బందులు, విధానాలు పక్కన పెట్టుకుని భగవంతుడిని ఆరాధించడం కోసం ఎంతో దూరం నుంచి వచ్చి ఇక్కడ పూజలు పునస్కారాలు చేసుకున్నారు. మీ కుటుంబాలన్నీ కూడా ఆయురారోగ్యాలతోటి, అష్టర్యాలతోటి మన పిల్లలకి, మన రాబోయే భవిష్యత్ తరాలకి
పిల్లలకి, ఎందుకంటే కష్ట కార్యక్రమాల్లోనూ తర్వాత సుఖంగా ఉన్నప్పుడు కూడా భగవంతుడిని మనం సేవించుకోవాలి. ఈ పిఠాపురంలో ఈ రోజు ఇక్కడ సేవించుకోవడం మన పూర్వజన్మ సుకృతం. ఈ శ్రీరామ దత్త పీఠం యొక్క మహోన్నతమైనటువంటి ఈ కార్యక్రమానికి మన వృత్తికులు కానీ గొప్పవారు వీరందరూ కూడా మాకు ఇంత అవకాశం, ఇంత చక్కని అవకాశం ఇచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాము. అంతేకాకుండా మేము హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చాం. మా అబ్బాయి బెంగళూరు నుంచి వచ్చాడు ఈ కార్యక్రమానికి. మా తోడలుడు హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని నేను ఎప్పుడైతే ప్రసాద్ గారు వచ్చి వెంటనే నేను రసీదు రాయించుకోవడం జరిగింది. తర్వాత వాసు బాబు గారు వచ్చి ఆ యంత్రం ఇవ్వడం అనేటటువంటిది జరిగింది. అసలు ఇక్కడ కార్యక్రమం ఇంత వాటిని నేను ఫోన్లో అడిగాను. ఈ కార్యక్రమం ఇండివిజువల్గా చేసుకోవాలంటే 2 లక్షలు అవుతుందండి ఈ కార్యక్రమాన్ని చెప్పారు. అటువంటి ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా మేము యాక్చువల్గా ప్రయాణం చేస్తూ అలసిపోయాం. కానీ బ్రహ్మాండమైనటువంటి చక్కటి లాడ్జ్లో వారు ఫ్రీగా మాకు ఏర్పాటు చేయడము, ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చాలా ఆశ్చర్యపోయాం. ఈ హోమాలన్నీ కూడా ఇంత చక్కగా చేస్తున్నారు అనేటటువంటిది మేమందరం ఎంతో ఆనందించి ఈ శ్రీరామ పీఠం యొక్క మహోన్నతమైనటువంటి పెద్దలకు అలాగే వృత్తికులకు మా అందరి యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మాది ప్రకాశం జిల్లా. నా పేరు జయవరం గోపాలకృష్ణ. ఊరి పేరు చేమకుర్తి నుంచి వచ్చాము. ప్రకాశం జిల్లా. ప్రపంచంలోనే గ్రానైట్ మాది ఫస్ట్ ఉంటుంది, ఇంకెక్కడ దొరకదు మా ప్రపంచంలో మా గ్రానైట్. అక్కడి నుంచి వచ్చాం. మాకు చాలా సంతోషంగా ఉంది ఈ యాగంలో. స్వామివారు ఫస్ట్ రసీదు మేమే రాసాం మా ఊళ్ళో, తర్వాత చాలా మంది రాశారు. అందుకని సంతోషంగా మాకు పట్టం కూడా ఇచ్చారు. ఇక్కడ యాగం చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది. మేము ఎక్కడి నుంచి వచ్చి అలసిపోయి ఉన్నా కూడా మాకు సరైనటువంటి వసతి కల్పించి ఇటువంటి భాగ్యాన్ని కలిగించారు. ఇది బయట విడిగా చేసుకోవాలంటే ఎవరి వల్ల కాదు, తరము కాదు. అలాంటి చిన్న చిన్న వాళ్ళు కూడాను ఇక్కడ ఈ భగవద్ ధ్యానంలో, ఈ భగవత్ స్వరూపంలో ఇక్కడ ఈ గుళ్ళు చేయడం అనేది చాలా గొప్ప విషయము. ఎక్కడైనటువంటి ఇట్లాంటి భాగ్యం దొరకదు. అలాంటిది మాకు కల్పించి మాకు అనుగ్రహం కలిగించారు. కాబట్టి ఈ శ్రీరామ దత్తసాయి పీఠం వారికి నమస్కారం చేసుకుంటూ ఈ విధంగా ఈ ధార్మికతని ప్రజలందరికీ చేరువయ్యేటట్లుగా చేసి ఇంకా 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 ఎక్కువగా ఉపయోగపడాలి, మన ధర్మం ఉపయోగపడాలి, ప్రపంచ దేశాలకు తెలియాలి అనేటువంటి సద్భావంతో వాళ్ళు చేస్తున్నారు. ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఆశ్రయించవలసిందిగా కోరుచున్నాను. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.